జిఎస్ఎం బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకోవడానికండి మనకి నార్మల్ కాల్ ప్రోగ్రెస్ ప్రాసెస్ తెలిసి చాలు. మనం ఇవి ఆల్రెడీ తెలుసుకున్నాం. నార్మల్ సెల్యులర్ సిస్టమ్ కాల్ ప్రోగ్రెస్ అనేది, కాల్ రౌటింగ్ అనేది అట్లా జరుగుతుందో ఆ ఫార్మేట్ తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా జిఎస్ఎం బ్లాక్ డయాగ్రామ్ వచ్చేస్తుంది. దాంట్లో 3 మేజర్ బ్లాక్స్ ఉంటాయి. అవి ఎలా డివైడ్ చేస్తారో అవన్నీ ఇప్పుడు చూద్దామని సింపుల్గా డిజైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాల్ కనెక్ట్ అవ్వాలంటే మనకి ఒక మొబైల్ స్టేషన్ కావాలి. ఏం కావాలి? మొబైల్ స్టేషన్. ఈ మొబైల్ స్టేషన్ అంటే ఏంటండి? మొబైల్ ఎక్విప్మెంట్ ప్లస్ సిమ్, సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. మీకు ఐడియా ఉంది కదా, మొబైల్ ఎక్విప్మెంట్ ప్లస్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సిమ్ అంటే సింపుల్గా మనం చెప్పాలంటే మనం చేతిలో ఉన్న ఫోన్ని మొబైల్ స్టేషన్ అన్నాం. సో అట్లాంటి ఒక సింపుల్గా ఒక 2 మొబైల్ స్టేషన్స్ తీసుకున్నాం. సో మన మొబైల్ ఉందంటే మనం ఎవరితో కనెక్ట్ అవుతాం? దగ్గరలో ఉన్న బేస్ స్టేషన్తో కనెక్ట్ అవుతాం. బేస్ స్టేషన్ అంటే ఏంటి? మన దగ్గరలో ఉన్న టవర్, సెల్ టవర్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ స్టేషన్ అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటండి? బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న టవరు ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ని రిసీవ్ చేస్తుంది, అంతే కదండి. టవర్ ఓన్లీ సిగ్నల్స్ని పంపించడమే కాదు, కాల్స్ మనకి రిసీవ్ అవ్వడానికి మనకు కూడా సిగ్నల్స్ పంపిస్తుంది. సో అందుకని దాన్ని సింపుల్గా మనం బిఎస్ అనొచ్చు లేదా బీటీఎస్ అనొచ్చు. ఇట్లా బీటీఎస్లో ఉన్నాయి రెండనే కదా, ఎన్నైనా ఉంటాయి కదా దగ్గరలో ఒక సెల్ టవర్. మనం ఏంటంటే సింపుల్గా ఒక 4 తీసుకున్నాం. ఇవి ఏంటండి? బేస్ స్టేషన్స్, నథింగ్ బట్ టవర్స్. సో మన మొబైల్ టవర్ ఎప్పుడు ప్యారలల్ కమ్యూనికేట్ అవుతూనే ఉంటాయి. అంటే నేను రెండింటికి గీసాను, రెండింటికి అట్ ఎ టైం కనెక్ట్ అవ్వదండి. దగ్గరలో ఏది స్ట్రాంగ్ సిగ్నల్ అయితే దానికి కనెక్ట్ అవుతుంది మొబైల్ అనేది. సరే, ఇంతకీ మొబైల్ సిగ్నల్ బేస్ స్టేషన్ తీసుకుంది. ఈ బేస్ స్టేషన్లో ఉన్నవాడు ఇక్కడ వాడితో కనెక్ట్ అవ్వాలి, అంటే వేరే రీజియన్లో ఉన్నవాడితో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? వీటన్నిటినీ కనెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఒక బిఎస్సి అనేది తీసుకుంటాం. ఫస్ట్ బిఎస్సి, బేస్ స్టేషన్ అన్నాం కదా, ఇది బేస్ స్టేషన్ కంట్రోలర్. దీని పని ఏంటంటే ఒక బేస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు దీని సరౌండింగ్స్లో ఉన్న అన్ని బీటీఎస్లకి సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. సో ఇవి కూడా ఇంటర్నల్ కనెక్ట్ అయి ఉంటాయి. సరే, ఇక్కడ ఉన్న టవరు ఈ దగ్గరలో ఉన్న అదర్ టవర్కి సిగ్నల్ ఎలా పంపించింది? త్రూ బిఎస్సి ద్వారా. అలా కాదు, ఉన్నది ఎక్కడో చాలా దూరంగా ఉన్న ఇంకో బీటీఎస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం అదర్ బిఎస్సి దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా ఒక బిఎస్సి ఉందనుకోండి, నేను అన్ని చోట్ల డబుల్ ఏరో వేస్తున్నాను అన్న చూడండి ఒకసారి. ఎందుకంటే 2-వే ప్రాసెస్, అటు సిగ్నల్ వెళ్తుంది, ఇటు సిగ్నల్ వెళ్తుంది. సో మొబైల్ స్టేషన్ని దగ్గర సిగ్నల్ తీసుకోవడానికి మనం టవర్ని ఏర్పాటు చేసాం. ఈ టవర్లన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి టవర్ కంట్రోలర్ ఒకటి ఏర్పాటు చేసాం, బేస్ స్టేషన్ కంట్రోలర్. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడున్న కస్టమర్ అనేవాడు ఇక్కడున్న కస్టమర్ని కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ దాకా వచ్చింది ఆగిపోయింది. ఈ రెండింటి మీద కనెక్షన్లో ఎస్టాబ్లిష్ చేయడానికి నేనేం చేశాను అంటే ఎంఎస్సి అని దాన్ని తీసుకున్నాను. ఏంటంటే ఇది ఎంఎస్సి. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి కదా, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. సో ఇదంతా బేసిక్ పార్ట్. దీన్ని మనం ఏమంటామంటే దీన్ని డివైడ్ చేసుకుంటాం. అంటే మన మొబైల్ నుంచి బేస్ స్టేషన్ నుంచి బేస్ స్టేషన్ కంట్రోల్ వరకు డివైడ్ చేసి దీన్ని ఏమంటారంటే బేస్ స్టేషన్ సబ్సిస్టమ్, బిఎస్ఎస్. గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో ఉండే 3 పార్ట్స్ మేజర్గా. ఫస్ట్ వన్ వచ్చేసి బిఎస్ఎస్లో ఏం జరుగుతుంది? మొబైల్ నుంచి బేస్ స్టేషన్ నుంచి బేస్ స్టేషన్ కంట్రోల్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత కాల్ ఏమవుతుంది? ఎంఎస్సికి ప్రోగ్రెస్ అవుతుంది. ఎంఎస్సి పని ఏంటి? అయితే ఈ బిఎస్సితో కమ్యూనికేట్ అవ్వాలి. లేదు అంటే బిఎస్సితో కమ్యూనికేట్ అవ్వాలంటే ఏమవ్వాలి? అవతల పక్కన ఉంది కూడా మొబైల్ అవ్వాలి. లేదు, మనం ఆల్రెడీ ఎంఎస్సి ఫంక్షన్స్ చదువుకున్నాం. ఎంఎస్సి బిల్లింగు, స్విచ్చింగు అన్నీ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ల్యాండ్ లైన్స్తో కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానికోసం మనం ఏం చేస్తాం? ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇచ్చుకోవాలిగా. మనం వాడేదండి మ్యాక్సిమం పిఎస్టీ అని వాడతాం, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్.
ఇదేకండి పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్. దీంతోపాటు ఇంకోటి కూడా వాడతాం, దాని పేరు ఏంటండి ఐఎస్డిఎన్. సో దీంతో కూడా కనెక్ట్ అయ్యింది. సరే, ఈ మెయిన్ మొబైల్తో పాటు ఈ చివరున్న పార్ట్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్కింగ్ అంటారు. దీంతోపాటు ఇది డేటా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డేటా నెట్వర్క్ అని ఇంకోటి పెట్టుకోవచ్చు. దీని వల్ల ఏంటంటే పబ్లిక్ నెట్వర్క్ అంట. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి మేజర్గా 3 ఉంటాయని చెప్పాను, 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చి బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ బిఎస్ఎస్. తర్వాత ఎంఎస్సికి వచ్చింది. ఈ ఎంఎస్సికి ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో నథింగ్ బట్ ఒక కాల్ సెటప్ చేయడం కానీ, కాల్ని రౌట్ చేయడం కానీ, బిల్లింగ్ ఇవ్వడం కానీ, యూజర్ యొక్క లొకేషన్ని చెప్పడం కానీ, ఓకే, ఈ ప్రాసెస్ ఏవైతే చేస్తుందో ఈ ఎంఎస్సి చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నిటినీ కలిపి నెట్వర్క్, ఇదే ఇంపార్టెంట్ అండి, నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అంటారు, ఎన్ఎస్ఎస్. అంటే ఎంఎస్సి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మనం ఏమన్నాం, నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అంటాం. అది కాల్ని రౌట్ చేస్తుంది, కాల్ని కనెక్ట్ చేస్తుంది, లాస్ట్ లొకేషన్స్ ఇస్తుంది, కాల్ వస్తే ఫార్వర్డ్ చేస్తుంది, మొబైల్ టు మొబైల్ కమ్యూనికేషన్కి ఇస్తుంది, మొబైల్ టు ఫిక్స్డ్ ల్యాండ్లైన్కి ఇస్తుంది, ల్యాండ్లైన్ నుంచి మొబైల్కి ఇస్తుంది. సో ఇవన్నీ 2 కదండి. సో ఎంఎస్సి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కలిపి ఏమంటున్నాడు, ఎన్ఎస్ఎస్ అంటున్నాడు. ఓకే, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఇది నార్మల్గా పబ్లిక్ నెట్వర్క్ అండి. దీంతో కనెక్ట్ అవ్వడానికి మనం వీటిని యూజ్ చేసుకున్నాం. సో ఎక్కడి వరకు అర్థమైంది కదా, నార్మల్ మొబైల్ టు బేస్ స్టేషన్ కంట్రోల్ వరకు వచ్చేది బిఎస్ఎస్. అట్లా కాకుండా ఎంఎస్సి చేసే పనులు ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ ఇవే కాదండి. దీంతోపాటు ఇదేమవుతుందంటే లొకేషన్స్ని, యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎల్ఆర్, హోమ్ లొకేషన్ రిజిస్టర్ అంటారు దీన్ని. ఏంటండి, హోమ్ లొకేషన్ రిజిస్టర్. అంటే ఒక యూజర్ అనేవాడు ఒక ఏరియాలోనే ఉంటే వాడిది హోమ్ లొకేషన్ రిజిస్టర్. ఒక టవర్ పరిధిలోనే ఉంటాడు కదా మ్యాక్సిమం. అలా కాకుండా మూవింగ్ కస్టమర్ అయితే విఎల్ఆర్, విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అని చెప్పి దాంట్లోకి వస్తుంది. అట్లాగే ఏయుసి, అథెంటికేషన్. ఏయుసి అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, ఒక ఏరియాలోంచి ఇంకో ఏరియాలోకి ట్రావెల్ అవుతూ ఉన్నాడు. సో వాడిని మనం ఏం చేయాలి, అప్రూవ్ చేయాలి, అథెంటికేట్ చేయాలి. అంటే వాడికి యాక్సెస్కి మనం ఒక లైన్ ఇవ్వాలి, లేదా ఒక ఛానల్, ఒక బ్యాండ్విడ్త్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఇదంతా ఏమవుతుందంటే ఏయుసి, అథెంటికేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా, ఏయుసి అంటే అథెంటికేషన్ ఇస్తేనే మన నెట్వర్క్లోకి యాక్సెస్ పొందగలం. మన సిమ్ తీసుకోగానే మనకి యాక్టివేషన్ అవ్వదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక 1 అవర్ 2 అవర్ ఏదో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత వాడు సంథింగ్ ఒక కోడ్ పంపించి మీ నెంబర్ని అటాచ్ చేసి పంపిస్తే వాళ్ళు యాక్సెస్ ఇస్తారు మీకు. అప్పుడు మీరు నెట్వర్క్లోకి వస్తారు. అంతేగాని సిమ్ తీసి డైరెక్ట్గా మొబైల్ వేసుకోగానే మీరు యాక్సెస్ రాదు. ఓకేనా, ఈ విఎల్ఆర్ కానీ హెచ్ఎల్ఆర్ కానీ అవుతుంది. మీరు సిమ్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో మీ దగ్గరలో ఉన్న స్టేషన్తో కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటాయి ఈ రెండు. విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అనేది ట్రావెలింగ్లో వాడికి ఉపయోగపడుతుంది. హోమ్ లొకేషన్ రిజిస్టర్ అనేది పర్టికులర్గా ఒక ఇంటి దగ్గరే ఉంటారు కదండి, ఒక లొకేషన్లోనే ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, అంటే ఎక్కువ టైం ఎక్కడైతే గడుపుతామో అక్కడ ఉండే డేటా అంతా రిసీవ్ చేసుకునేది హోమ్ లొకేషన్ రిజిస్టర్. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే అది వచ్చి విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అని చెప్పి అవి కొంతసేపు రిజిస్టర్ అవుతాయి. కాకపోతే ఇది పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకుంటుంది. విఎల్ఆర్ అనేది టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈ ఏయుసి అనేది జస్ట్ అథెంటికేషన్ ఇస్తుందండి. అంటే మనం పర్మిషన్ ఇవ్వాలా వద్ద నెట్వర్క్ అనేది చూసుకుంటాం. సో ఎంఎస్సి ఏం చేస్తుంది, మన డేటాని పర్మనెంట్గా సేవ్ చేసుకుంటుంది. విజిటర్ అయితే టెంపరీగా సేవ్ చేసుకుంటుంది, మనకి అలౌ చేస్తుంది, మనకి రౌటింగ్ చేస్తుంది. ఓకేనా, కాల్ని ల్యాండ్లైన్ టు మొబైల్కి ఇస్తుంది, మొబైల్ టు మొబైల్ ఇస్తుంది, మొబైల్ టు ల్యాండ్లైన్ కనెక్షన్ ఇస్తుంది. ఓకే, మనకి బిల్లింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్సిమం అన్ని సర్వీసెస్లు చూసుకునేది ఎవరు, ఎంఎస్సి. సో అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎంఎస్సి ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకుంటే చాలు. సో నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అంటే ఎంఎస్సి చేసే ఫంక్షన్స్ అన్నీ నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్.
ఏం చెప్తారు? ఇట్ కోఆర్డినేట్స్ అండ్ రౌటింగ్ ద కాల్ సెటప్, సూపర్విజన్ అండ్ రిలీజ్ ద కాల్ రౌటింగ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్, మేనేజ్ ఆల్ బిఎస్సీస్, ఎంఎస్సి అంటే ఎంఎస్సి ఇంకో ఎంఎస్సితో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు కదా. అలాగే పిఎస్టిఎన్ అండ్ రేడియో రిసోర్స్ ఫర్ డ్యూరింగ్ ద కాల్, అంటే మనకి ఏ సిగ్నల్ ఇవ్వాలని చూస్తుంది. అండ్ అథెంటికేషన్, మనకి మొబైల్ నెట్వర్క్లోకి అథెంటికేషన్ ఇచ్చేది కూడా ఎంఎస్సిఏ. ఓకేనా, మన డేటా అంతా సేవ్ చేసుకోవడానికి కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తుంది, కొంత సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎంఎస్సి. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం థర్డ్ బ్లాక్ వద్దాం. చూడండి, ఇది ఫస్ట్ బ్లాక్ అన్నాను, ఎంఎస్సి చేసే ఫంక్షన్స్ అన్ని సెకండ్ బ్లాక్ అన్నా. ఈ థర్డ్ బ్లాక్ ఏంటంటే జస్ట్ ల్యాండ్లైన్ నెట్వర్క్ ఇది. ఓకే, దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఇది థర్డ్ పార్ట్ కాదు. బట్ మనం ఏంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందని చూపించడం పెట్టుకుంటాం. ఇది 1, ఇది 2. థర్డ్ ఏంటంటే ఓఎస్ఎస్, దాన్ని ఏమంటారంటే ఆపరేషన్ సపోర్ట్ సబ్సిస్టమ్, ఓఎస్ఎస్ అంటారు. ఇది థర్డ్ది, ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్. దీని పని ఇంకోటి కన్ఫ్యూజ్ అవ్వద్ది, రెండు ఒక చోటే రాసామని. మీకు ఎక్కడ చూసినా ఎట్లాగే ఉంటుంది. ఎంఎస్సి చేసే ఫంక్షన్స్ అన్నీ ఎన్ఎస్ఎస్కి వెళ్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్ పని ఏంటంటే, ఈ ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్ ఏంటంటే ఒక చిన్న ఎక్స్ట్రా డివైస్ మెయింటైన్ అవుతుంది ఇక్కడ ఎంఎస్సి దగ్గర. దాని పేరే ఓఎంసి. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక బ్లాక్కి సంబంధించిందే ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్. ఓకేనా, ఎంఎస్సి దగ్గర ఓఎంసి పెడితే అది ఏమవుతుంది? ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్. ఎంఎస్సి మాత్రమే ఉండి అది చేసే పనులన్నీ కలిపితే ఎన్ఎస్ఎస్ అవుతుంది, నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్సిస్టమ్. అట్లా కాకుండా ఎంఎస్సి దగ్గర నేను ఎప్పుడైతే ఓఎంసి అనే కొత్త బ్లాక్ని ఏర్పరిచానో దాని పేరు ఏమైంది? ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్. దీని యొక్క పని ఏంటో చూద్దాం. ఓఎంసి యొక్క పని, ఈ ఓఎంసిని ఏమంటారంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్. ఓఎంసి అంటే రాసుకోండి ఎక్కడైనా. ఓఎంసి అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్. ఓకేనా, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్, ఓఎంసి. సో ఈ ఓఎంసి పని ఏంటంటే అస్సలు ఎంఎస్ మొబైల్ స్టేషన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా, బిఎస్సి కరెక్ట్గా వర్క్ అవుతుందా, ఎంఎస్సి కరెక్ట్గా వర్క్ అవుతుందా, ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా ఇన్ జిఎస్ఎం నెట్వర్క్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. సింపుల్. ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టంలో ఒకే ఒక బ్లాక్ ఉంది, దాని పేరు ఓఎంసి. ఆ ఓఎంసి అంటే పేరు మీనింగ్ ఏంటంటే ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్, అంటే సింపుల్గా మెయింటెనెన్స్ సెంటర్. దీని పని ఏంటి? ఒక జిఎస్ఎం నెట్వర్క్లో ఉన్న మొబైల్ స్టేషన్ కానీ, బేస్ స్టేషన్ కంట్రోలర్ కానీ, బేస్ స్టేషన్ కానీ, ఎంఎస్సి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ కానీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, అంటే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేది ఎవరు? ఓఎంసి. ఈ ఓఎంసి ఎప్పుడైతే మన జిఎస్ఎం నెట్వర్క్ ఈ ఓవరాల్ నెట్వర్క్లోకి ఓఎంసిని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేసామో ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఏమైందండి? ఆపరేషనల్ సపోర్ట్ సబ్సిస్టమ్ ఓఎస్ఎస్ అయింది. ఓకేనా, అట్లా కాకుండా ఇది లేకుండా ఓన్లీ ఎంఎస్సి ఫంక్షన్స్ చేసే పనులన్నీ కలిపి సెకండ్ దాంట్లో ఉన్నాయి. దాని పేరు నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్సిస్టమ్. ఓన్లీ మొబైల్ టు బేస్ స్టేషన్ కంట్రోల్లో కనెక్షన్ వస్తే అది బేస్ స్టేషన్ సబ్సిస్టమ్. ఒకసారి చూడండి బ్లాక్ డయాగ్రామ్. మొబైల్ స్టేషన్, బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్, బేస్ స్టేషన్ కంట్రోలర్, బేస్ స్టేషన్ కంట్రోల్ చేసేది ఎంఎస్సి. ఈ బేస్ స్టేషన్ కంట్రోల్ వరకు ఉన్నది ఫస్ట్ పార్ట్ అండి, బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. మీకు మేజర్గా 3 పార్ట్సే ఉంటాయి. ఫస్ట్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, నెక్స్ట్ నెట్వర్క్ సబ్ సిస్టమ్, థర్డ్ వన్ ఆపరేషనల్ సపోర్ట్ సబ్ సిస్టమ్. ఓకే, మీరు నార్మల్గా ఏం చేస్తారంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా గీసుకొని లాస్ట్కి పబ్లిక్ నెట్వర్క్ అని పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చి బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ అని పక్కన పెట్టండి. ఓఎంసి ఫస్ట్లోనే గీయద్దండి, లాస్ట్లో గీసుకుంది. కానీ ఎంఎస్సి చేసే పనులు ఏంటి? హెచ్ఎల్ఆర్తో, విఎల్ఆర్తో అండ్ అథెంటికేషన్ సెంటర్తో కమ్యూనికేషన్లో ఉంటుంది. అది చేసే పనులన్నీ కలిపి ఎన్ఎస్ఎస్ అంటాం. ఎప్పుడైతే మనం ఓఎంసీని ఇన్వాల్వ్ చేస్తామో ఓఎంసీ యొక్క పని ఏంటి? అన్ని డివైజెస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా ఒక జిఎస్ఎం నెట్వర్క్లో అని చెక్ చేసుకుంటుంది. దాన్ని ఆపరేషనల్ సపోర్ట్ సబ్ సిస్టమ్ అంటాం.
బట్ ఓఎంసీ అంటే ఏంటి? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్. దీని పని ఏంటి? జిఎస్ఎంలో ఉన్న ఎంఎస్ కానీ, బిఎస్సి కానీ, ఎంఎస్సి కానీ వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటి యొక్క వర్కింగ్ ఎలా ఉంది, జిఎస్ఎం నెట్వర్క్లో అనేది మన ఓఎంసీ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇదండి సింపుల్గా జిఎస్ఎం బ్లాక్ డయాగ్రామ్. ఈ పేర్లో ఒకటి తెలిసి చాలా చాలా ఇంపార్టెంట్. మూడు బేస్ స్టేషన్ చూడండి. బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, 3 సబ్ సిస్టమ్ల పేర్లు చూడండి. బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్, ఆపరేషనల్ సపోర్ట్ సబ్ సిస్టమ్. దాంతోపాటు ఓఎంసీ అంటే ఏంటో తెలుసుకోండి, ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ సబ్ సిస్టమ్. ఇదే లాస్ట్ బ్లాక్. ఓకేనా? ఇది దేనికి వాడతారు? జిఎస్ఎం పరిధిలో ఉన్న నెట్వర్క్లో బేస్ స్టేషన్ ఎలా వర్క్ అవుతుంది, బేస్ స్టేషన్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, మొబైల్ స్టేషన్ ఎట్లా వర్క్ అవుతుంది, మొబైల్ స్టేషన్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, ఈ పనులన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదని చెక్ చేసేది ఎవరు? ఓఎంసీ. ఓకేనా? థ్యాంక్ యూ.